ఆస్పద వ్యాఖ్య చేశారు. మీరు ఒకసారి చూద్దాం. ఆయన ఏమంటారు? విద్యార్థుల మీద కాల్పులు జరపాలని హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు. అమిత్ షా ఒక హంతకుడు. సరే చూద్దాం సార్. Speaker sir, the use of force can only be authorized by the Home Minister. ఆయనకి బేసిక్ నాలెడ్జ్ లేదు. ఆయనకి బేసిక్ నాలెడ్జ్ లేదు. ఇది ఒక ఎంపీ ఆలోచించండి, లీడర్ ఆఫ్ అపోజిషన్. అది గమనించండి. ఆ విజువల్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఆయనకి ఎవరో ఒక స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్ చూసిన తర్వాత మాట మాట్లాడాడు. ఒక ఆథరైజేషన్ ఆఫ్ ఎ పోలీస్ ఫైరింగ్ ఆర్ ఆథరైజేషన్ ఆఫ్ ఎ లాఠీ చార్జ్ అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్ తీసుకుంటారు, సీనియర్ మోస్ట్. కొన్ని కేసెస్ లో పోలీస్ ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్తారు, లేకుంటే డిప్యూటీ కమిషనర్ ఎవరైనా ఉంటారు తోడు. వాళ్ళు అన్ని ఆప్షన్స్ అయిపోయిన తర్వాత పోలీస్ ఫైరింగ్ ఆర్డర్ చేస్తారు. దీంట్లో చాలా క్లియర్ గా తెలిసిపోయింది అక్కడ ఏ పోలీస్ ఫైరింగ్ జరగలేదు. దర్ వాస్ వన్ ఫెలో వాజ్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్. ఈ క్లెయిమ్స్ నా మీద ఫైరింగ్ చేశారని, కానీ అక్కడ ఉన్న మీరు రిపోర్ట్లో చూస్తే ఇట్ ఇస్ సెడ్ బై ద పేషెంట్. దాని తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ అంటూ దట్ ఈస్ నో పెలెట్ ఇంజరీ, ఏం జరగలేదు. ఆర్ఏఎఫ్ వాళ్ళు పెలెట్ ఫైర్ చేశారు. అమిత్ షా గారు కూర్చొని ఆర్డర్ ఇస్తారండి ఫైర్ చేయమని చెప్పేసి. ఈయనకి ఇంత బేసిక్ నాలెడ్జ్ లేదా నాకు అర్థం కావట్లేదు. హౌ కెన్ ఈ నాట్ అ బేసిక్? ఈజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్. నిన్న డ్రామా చేశాడు, నా మైక్ ఆఫ్ అయిపోయిందని ఆయన ఆఫ్ చేసుకున్నాడు. ఆయన ఆఫ్ చేసుకుని మళ్ళీ మైక్ ఆఫ్. ప్రజలు చూడట్లేదా? ఇడియట్ అంటున్నారు హోమ్ మినిస్టర్ని. రేపు ఈయన చేసిన దానికి సర్కస్ కి ఈయన మీద ఒక ఆరోపణ చేస్తే ఎట్లా ఉంటుందండి? బోఫోర్స్ గురించో లేకుంటే ఆగస్టా వెస్ట్ ల్యాండ్ ఎంత సంపాదించారు హౌస్ ఒక హోమ్ మినిస్టర్ ని పట్టుకుని అలా అనొచ్చా సార్? అది వీళ్ళ ఇద్దరికి లేదండి. ఆమె ప్రియాంక వాద్రా ఏమన్నది? ప్రొఫెసర్ కామకోటిని చూద్దాం. మీరు ఎలాగ ప్రస్తావన చేశారు. ప్రియాంక వాద్రా మాట్లాడారు మొన్న. మాట్లాడినప్పుడు ఆమె వెనకాల కూర్చున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంత వెకిలిగా నవ్వుతూ ఉన్నారో కూడా అది కూడా చూద్దాం ఒకసారి. ప్రియాంక వాద్రా ఏం మాట్లాడారు చూద్దాం. प्रधानमंत्री महोदय जी ने नया शिक्षा मंत्री चुना, एक ऐसे व्यक्ति को इस पद पर आसीन किया जिसने एक गर्भवती महिला के बलात्कारियों की रिहाई पर अपनी सहमति व्यक्त की, खुशी देश की करोड़ों लड़कियों को प्रधानमंत्री जी ने संदेश दिया. प्रधानमंत्री महोदय जी ఆవిడ ఇన్ఫాక్ట్ మాట్లాడింది ప్రొఫెసర్ కామకోటి గారి గురించి మాట్లాడారు. అది చూద్దామండి ఒకసారి. ఇందాక కూడా ప్లే చేసాం అది. ప్రొఫెసర్ కామకోటి గురించి ఆమె ముందు గోమూత్ర విశేషజ్ఞ అని ఆయన్ని వెటకరిస్తూ మాట్లాడారు. అది చూద్దాం. అది చూసే లోపల బయట వచ్చే లోపల మంత్రి చునా ఐ థింక్ లేదు ప్రాబ్లం बेसिक कमेटी में तो एक एक्स आईबी चीफ, अरे बात फिर चल रही है, एक एक्स आईबी चीफ, एक आईटी कंपनी के मालिक और एक गौमूत्र के विशेषज्ञ भी हैं. అదే వాళ్ళ స్టాండర్డ్ అదండి. టీసీఆర్ ఇంకోటి కూడా ప్లే చేస్తారు. 2022లో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి నితీష్ పగల్ ఆయన ఆర్డర్ చేశారు. వాళ్ళు లీటర్ ₹4 పెట్టి కొన్నారు గోమూత్రం. దానికి దేనికోసం వాడారో ఒకసారి ఆ క్లిప్పింగ్ కూడా చూద్దాం. మరి అలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆవిడకి నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఆస్కర్ ఫెర్నాండెస్ అది ఆ రోజు ఆయన ఒక బహిరంగ ప్రకటన చేశారు 2022లో. ఆస్కర్ ఫెర్నాండెస్ కాంగ్రెస్ లో అహ్మద్ పటేల్, ఆస్కర్ ఫెర్నాండెస్, మోతీలాల్ వోరా అంటే ఒక త్రిమూర్తులు ఉండే అక్కడ. ఇందిరాగాంధీ టైం నుంచి, రాజీవ్ గాంధీ టైం నుంచి రైట్ అప్ టు మన్మోహన్ సింగ్ అఫ్ కోర్స్ ఆయనకు అసలు రోలే లేకుండే. సోనియా గాంధీ, కొట్టరీలు ఉన్న మనుషులు వీళ్ళు. తర్వాత ఆస్కర్ ఫెర్నాండెస్ కి క్యాన్సర్ వచ్చి ఆయన మ్యాంగ్లూర్ వెళ్ళిపోయారు ట్రీట్మెంట్ కి. ఆయన ఒఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు గూగుల్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఆ రోజు పార్లమెంట్ లో కూడా చూపించారు చాలా మంది. ఆయన అన్నారు దట్ నాకు నా క్యాన్సర్ క్యూర్ చేయడానికి చాలా మటుకు నేను గౌమూత్రం వాడాను. అఫ్ కోర్స్ ఆయన చనిపోయిన తర్వాత అది ఇంకో డిఫరెంట్ థింగ్. ఈ వాజ్ అండర్ ట్రీట్మెంట్ అని, అలోపతిక్ ట్రీట్మెంట్. కానీ లాస్ట్ మినిట్లో ఏదైనా డెస్పరేట్ మెజర్ ఉన్నప్పుడు ఏదైనా చేస్తారు. ఆయన అన్నారు నేను గౌమూత్రం వాడాను. అప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారండి? ఎన్ని పేటెంట్ ఉన్న మనిషి, పిహెచ్డి, వీళ్ళకి ఏం చదువు ఉందండి? ఈ ప్రియాంక వాద్రా వాళ్ళకి. దట్ ఈ షీఈస్ టెలింగ్ అ డైరెక్టర్ ఆఫ్ ఐఐటి కామకోటి గారిని. బికాజ్ ఎందుకు? ఆయన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నారు. పాకిస్తాన్ వ్యతిరేకంగా బాంబింగ్ చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్లో హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద కంట్రోల్ రూమ్. హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఐటీ టీమ్. దాని కోపం మీరు అర్థం చేసుకుంటలేదు. కోపం ఇంకేం. దాని తర్వాత మోదీ గవర్నమెంట్ దానికి పద్మశ్రీ ఇచ్చారు ఆ రోల్ యాక్సెప్ట్ చేయడానికి.
ఆయన లీడ్ చేస్తున్న ఐఐటి, ఆయన ఉన్న పేటెంట్స్, ద ఫస్ట్ కంపెనీ జనరేటెడ్ చిప్ ఒకటి, ఈ వాజ్ ద పార్ట్ ఆఫ్ ద టీమ్, లీడింగ్ ద టీమ్. ఇంత ఎడ్యుకేటెడ్ అన్న మనుషుల్ని ఇక్కడ సెయింట్ స్టీఫెన్స్ లో స్పోర్ట్స్ కోటాలు ఎక్కిన రాహుల్ గాంధీ, లేకుంటే ఏం గ్రాడ్యుయేషన్ కానీ ప్రియాంక వాద్రా దీని గురించి మాట్లాడుతున్నారు. ఐ మీన్ ప్రజలు చూస్తున్నారండి. దట్ ఈస్ వై మీరు ఇప్పుడు అందరు అంటారు హిందువులు బీజేపీకి ఓటేస్తున్నారు, ఓటు బీజేపీ ఎందుకు వేయరండి? ఇదే కునాల్ కామ్రాని మీరు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. సీతాకే పతి కా నామ్ లేకే నీతా కా పతి కా కామ్ కరేన్. ఎవరికి అర్థం కాదండి. ఇడియట్ అని మాట్లాడారు కదా, అది కూడా ఒకసారి చూద్దామండి. Speaker sir, the use of force can only be authorized by the Home Minister. పేపర్ చూశాడు, అది రాసిస్తేనే చదువుతాడు, అప్పుడేమో చదవడు, ఎందుకంటే ఎవరైనా రాసియాలి ఆయనకి. రైట్. The hallmark, she said, the student, she says the student wears the truth on his or her chest proudly. It's written here. And I said, what about the other type? She says the other type requires an image. It requires an image, and as that image is not true, because the idiot is trying to pretend that he is God. మాట్లాడుతున్నాడు ఆయన. I swear. ఇప్పుడు అంటున్నాడు చూద్దాం. And as that image is not true, because the idiot is trying to pretend that he is God. చూడండి ఆయన ఎవరి గురించి ఎవరిని ఉద్దేశించారు ఆయన మూడు అన్నారు. స్టూడెంట్స్ ఉన్నారు, అంధ భక్తులు ఉన్నారు, మోదీ సపోర్టర్స్, అండ్ ఇడియట్స్ ఉన్నారు. మూడో కేటగిరీ ఆయనే. రాహుల్ గాంధీ కేటగిరీ నుంచి ఆయన మాట్లాడుతున్నారు అనమాట. అందరూ వాళ్ళ పార్టీలోనే పప్పు పప్పు అంటారు. ఇప్పుడు ఆయనే ప్రూవ్ చేసేసాడు. దాన్ని రాత్రి నుంచి ఇదే వీడియో దిగుతుంది. ఎందుకంటే మిస్టేక్ అయింది, అది రాసి ఇచ్చిన కరెక్ట్ సీక్వెన్స్ రాయలేదు. ఫస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు, నెక్స్ట్ అంధ భక్తులు ఉన్నారు, మూడోది ఈడియట్స్ ఉన్నారు అన్నారు. 3 గ్రూపులు ఉన్నాయి అన్నారు. మూడో గ్రూప్ ఈయన గ్రూప్. ఓకే, అది చాలా క్లియర్ గా తెలిసిపోయింది. ఎనీవే ఆయనకు మెచ్యూరిటీ లేదండి, పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. వాళ్ళ దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీకి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి ఆపోజిషన్లో. ఓకే, ఏదో ఒక అగ్రెసివ్ ఆపోజిషన్ లీడర్ ఉంటే ఇంకో మాట. వీళ్ళ పార్టీలో ఈయన ఎంతమంది సీనియర్లు ఓవర్ క్రాస్ చేసి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయ్యారండి. వాళ్ళ పార్టీలో 20-30 సంవత్సరాల నుంచి ఉన్న లీడర్లు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయిపోయాడు. అంటే ఎందుకు? లాస్ట్ నేమ్. వాళ్ళ పార్టీలో ఎంతో మంది ఎంపీలు కావడానికి ఛాన్స్ ఉంటే ప్రియాంక వాద్రాని వయనాడు తీసుకెళ్ళారు. ఎందుకు? బికాస్ లాస్ట్ నేమ్. ఓకే, వాళ్ళ దక్క మన ముఘల్స్ వెళ్ళిపోయారు, అయిపోయింది. ఆ రాజులు మన దగ్గర కూడా ఉండే, సౌత్ ఇండియాలో కూడా రాజులు ఉండే చాలా మంది. వాళ్ళందరూ పోయారు. ఇప్పుడు ఏంది, నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత నెక్స్ట్ కొడుకు, అట్లనే ఉంటుంది అనమాట. ఇది అదే నడుస్తుంది వీళ్ళ దగ్గర. సో దిస్ ఇస్ వేర్ ఈస్ లూజింగ్ ద డిబేట్. మీరు డిబేట్ చేస్తున్నప్పుడు దేని మీద డిబేట్ చేస్తున్నారు? నీట్ ఎగ్జామ్ మీద. ఈయన అంటున్నారు హోమ్ మినిస్టర్ ఆర్డర్స్ అంటారు. హోమ్ మినిస్టర్ కాదు బాబు, బేసిక్ నేర్చుకో. ఇఫ్ యూ డోంట్ నో ఆస్క్ సంబడి. ఇట్ ఈస్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ డిస్ట్రిక్ట్ కమిషనర్. మీరు రాష్ట్రపతి భవన్ కి పిల్లలు ప్రొసెషన్ తీసినప్పుడు, అప్పుడు ఒక ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ ఉండే వీళ్ళ హయాంలో, లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ కొట్టారు. అండ్ పీపుల్ లైక్ షిండే దట్ టైమ్ సెడ్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్. మీరు ఒకసారి ఆ లక్ష్మణ్ రేఖ క్రాస్ చేస్తే వీ విల్ హిట్ యూ. సింపుల్ యాజ్ దట్. ఎందుకు అంత దూరం వెళ్తారు? మొన్న జరిగిన డెమాన్స్ట్రేషన్లో కేరళలో, ఇది నడుస్తున్నప్పుడు జంతర్ మంతర్లో, కేరళలో ఒక 20 మంది ఎస్ఎఫ్ఐ వాళ్ళు, కేరళలో 20 మంది అంటే పెద్ద క్రౌడ్ అండి. ఓకే, బై ద వే 20 మంది ప్రొసెషన్ తీశారు రాత్రిపూట సెక్రటేరియట్ అక్కడ వెళ్ళి, గవర్నర్ దగ్గర, రాజ్భవన్ దగ్గర ఎక్కడో. దట్ నీట్ వ్యతిరేకంగా వెళ్తారు. వీళ్ళు ఎట్లా చేస్తారంటే, సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు, లేకుంటే రైల్వే స్టేషన్కి వెళ్తారు, లేకుంటే గవర్నర్ దగ్గర రాజ్భవన్కి వెళ్తారు, లోక్ భవన్ ఇప్పుడు అంటారు మనం. ఎందుకంటే దట్ రిప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంట. అది అంత ఎడ్యుకేషన్ లెవెల్ వాళ్ళది. ఎందుకంటే 100% లిటరసీ సార్ అది. సో వెళ్ళినప్పుడు ఏమైంది, లాఠీ చార్జ్ జరిగింది. ఒకటి మైల్డ్ బ్యారికేడ్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తే వాటర్ గ్యాస్ దిగ్గొట్టారు, వాటర్ క్యాన్ కొట్టారు. చాలా మంది పడిపోయారు, వాళ్ళ ముండు గిండు పోయింది, అంతా పోయింది. మళ్ళీ తర్వాత ఎత్తుకెళ్లారు పోలీసు వాళ్ళు. 14 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు వాసుదేవన్ గారు. 14 ఎఫ్ఐఆర్లు. ఇవాళ దాకా ఎఫ్ఐఆర్లు విత్డ్రా చేయలేదు.
అంటే కేరళలో సొంత పార్టీకి చెందిన విద్యార్థి విభాగానికి చెందిన వాళ్ళు సొంత కాదు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు. Okay. సో అదే సతీష్ నెక్స్ట్ డే ఎఫ్ఐఆర్ అంతా రిజిస్టర్ నెక్స్ట్ డే ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో ధర్నాలు కూర్చున్నారు. ఎందుకు? ఈ పిల్లల వ్యతిరేకంగా ఉన్న ఎఫ్ఐఆర్ ఢిల్లీలో జంతర్ మంతర్లు మీరు విత్డ్రా చేయాలి. మరి జంతర్ మంతర్ దాంట్లో ఎస్ఎఫ్ఐ సిపిఎం వీళ్ళందరూ ఉన్నారుగా. అదే కదా, వాళ్ళు ఎస్ఎఫ్ఐ చెప్పట్లేదు. మీరు చూసారా రాహుల్ గాంధీ ఇవాళ దాకా సిజేపి అని ఒక మాట మాట్లాడలే ఎక్కడ ఆయన. అభిజిత్ దీప్కే అని పేరు చెప్పారు. ఆయన చూసాటండి, ఆయన కళతో చూసాట హోమ్ మినిస్టర్ ఒక్కసారి అది చూద్దామండి చెప్తా. that is taken by police forces or forces associated with the Home Ministry requires his order. When we were at Parliament House, I saw with my own eyes Amit Shah calling the police officers, Home Minister G on the phone. I saw it with my own eyes. I saw Jitendra Singh, the minister, getting call after call from Mr. Amit Shah. So he was pretty clear, he was aware of what was going on. ఎట్లా ఫోన్ చూపించారా అమిత్ షా దగ్గర నుంచి కాల్ వచ్చిందని? ఇద్దరే చూపించాలి. అయితే అమిత్ షా లేకపోతే జితేంద్ర సింగ్ ఆ ముందు కూర్చున్న వాళ్ళని లేదా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఈయన అక్కడనే ఉండాలి. లేదు, ఫోన్ లో మాట్లాడుతుంటే మీరు నన్ను కాల్ చేస్తే థర్డ్ పర్సన్ ఎట్లా తెలుసు ఎవరు కాల్ చేస్తున్నారు? అదే ఉన్న ఆప్షన్స్ ఇవేనండి. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఈయన ఉండాలి, ఎవరో ఒకరి దగ్గర ఉండాలి. క్లోజ్ మానిటరింగ్ కాదు. నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే వీళ్ళ పార్టీలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఈయన చప్పట్టు కొట్టడానికి. ఎవరైనా పక్కన పిలిచి చెప్పాలి, మీరు చెప్పింది స్టూపిడ్, ప్లీజ్ డోంట్ డూ దిస్. మీరు ఇంకా ఛాన్స్ ఇస్తున్నారు, మనుషులు మీ మీద నవ్వుతున్నారు, డోంట్ డూ దిస్ అని చెప్పడానికి వీళ్ళ పార్టీలో దమ్ లేదు. వాసుదేవన్ గారు తీసి పక్కన పడేస్తారు. రాజగోపాల్ గారి గ్రాండ్ సన్ ఈజ్ ఇన్ ద బీజేపీ. ఆలోచించండి. టామ్ బడక్కన్ ఒక టైంలో ఈ త్రిమూర్తులతో ఉన్న మనిషి, ఢిల్లీ, ఆయన బీజేపీలో. ఏకే ఆంటనీ కొడుకు బీజేపీలో.